కీర్తనల గ్రంథం 44వ కీర్తన ఈ దినాన మనం ధ్యానించుకుందాం. మరి దేవుని వాక్యాన్ని నేను ఒక 6 వచనాలను నేను చదవాలని నేను ఆశిస్తుంటున్నాను. కీర్తన గ్రంథంలో 44వ కీర్తన కోరావు కుమారులు రచించినటువంటి కీర్తన. వీరు దేవుని మందిరములో పనిచేసేటటువంటి వారు, దేవుని మందిరములో దేవుని ఉపకరణములను కాపాడేటటువంటి వారు, వీరు దేవుని మందిరములో పాటలు పాడేటటువంటి వారు, వీరు దేవుని మందిరంలో దేవుని ప్రజలందరినీ కూడా ఆరాధనలో నడిపించేటటువంటి వారు. ఈ కీర్తన ముఖ్యంగా చూసినట్లయితే 3 సందర్భాల్లో రాయబడినట్టు కొంతమంది అంటారు భక్తులు. ఏమని అంటారంటే, మొట్టమొదట సిరియనులు ఇశ్రాయేళ్ల మీదికి దాడి చేసినప్పుడు ఓడిపోయినప్పుడు ఈ కీర్తన రాశారని అంటారు అన్నట్టు. రెండవది, బబులోనియులు యూదా దేశం మీదకి, చిన్న దేశం మీదకి వచ్చి వీరందరినీ ఒడగొట్టి ఓడించినప్పుడు ఈ కీర్తన రాశారని అంటారు. మూడవది, మక్కాబీయులు అనేటటువంటి ఒక రివోల్ట్ అని అంటారు. అది హిస్టరీలో తెలియజేయబడుతుంటుంది, యూదుల రివోల్ట్. ఆ యొక్క దాంట్లో ఓడిపోయినప్పుడు ఈ కీర్తన రాశారంటారు. అంటే 3 సార్లు కూడా ఇది ఓడిపోయినప్పుడు రాశారని అందరు భక్తులు అంటారు. ఓడిపోయినప్పుడు ఒకరు రాసిన కీర్తన కాదు, ఇది ఒక గుంపు, ఒక దేశం, ఒక వర్గం, ఒక జాతి, ఒక ప్రాంతం అంతా కూడా దుఃఖముతో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశారు. అందుకొరకే సామ్ ఆఫ్ లామెంట్ అంటారు అన్నట్టు. అంటే ఇది ఏడ్చేటటువంటి కీర్తన, ఇది దుఃఖపడేటటువంటి కీర్తన. ఎందుకు వీరు దుఃఖపడుతున్నారంటే ఓడిపోయారు కాబట్టి. ఎందుకు వీరు దుఃఖపడుతున్నారంటే దేవుడు ఏమయ్యాడు అనేటటువంటి ఒక ప్రశ్న వారి మదిలోనికి వచ్చింది కాబట్టి. ఎందుకు వీరు దుఃఖపడుతున్నారంటే దేవుడు వీరిని విడిచి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు కాబట్టి దుఃఖపడుతున్నారు. కాబట్టి ఈ కీర్తన ఆ దృక్పథముతో, ఆ ఆలోచనతో చదవాలని కోరుతున్నాను. ఓడిపోయినప్పుడు ఓటమి చాలాసార్లు ఎందుకు వస్తుంది అనుకుంటారు? ఎందుకు వస్తుంది ఓటమి? ఎందుకు వస్తుంది ఫెయిల్యూర్? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎవరు చెప్పరా? ఓటమి ఎందుకు వస్తుంది? ఓటమి, ఫెయిల్యూర్, టు లెర్న్ ద లెసన్. ఓకే, ఈరోజు చూద్దాం అన్నట్టు. ఏంటి అంటే ఓటమి అందరి జీవితంలో వస్తుంది. వీరిక్కడ ఈ 44వ కీర్తనలో మీరు ఇంటికి వెళ్ళి మరి ఒకసారి చదవండి. ఆ 26 వచనాలు ఎక్కడ కూడా పాపము అనే మాట కనబడదు వీళ్ళకు. అంటే పాపం చేసినందుకు ఓటమి రాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామనే ప్రతి ఓటమికి కారణం ఏంటిది? పాపం అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ప్రతి ఓటమికి కారణం పాపమే కాకపోవచ్చు. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం పాపమే కాకపోవచ్చు. దేవుడు మనతో రాకపోవడానికి కారణం పాపమే కాకపోవచ్చు. దేవుడు మనని వదిలి వెళ్ళిపోవడం పాపమే కాకపోవచ్చు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చని ఈ కీర్తన. అంటే దేవుడు మనల్ని విడిచినప్పుడు, మీరు ఒక్కసారి ఒక మాట చదువుతాను, 9వ వచనం చూడండి. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. అంటే ఈ సేనలతో, ఈ సైన్యముతో దేవుడు రావడం లేదు. వాడిని విడిచిపోయాడు, వాడిని వదిలేశాడు. ఎవరికి వదిలేశాడు అంటే శత్రువులకు వదిలేశాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? మీరు ఆలోచించాలి. ఈ కోరవ కుమారులు ఏం చేశారో, ఒక దేశం అంతా కూడా ఏం చేసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి నేను మొట్టమొదటి 8 వచనాలను చదువుతున్నాను. మీరు అందరూ మీ బైబిల్స్ తెరిచి ఆ భాగాన్ని చదవండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్య జనములను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేస్తివి.
వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయము ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసింది. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగ నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింప జాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయ పడుచున్నాము, నీ నామను బట్టి మేము నీకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆ మాటలన్నీ కూడా. 8 వచనాలు, దాని తర్వాత వచనాలు కూడా మీరు చదవండి, ధ్యానించండి. కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తుంటున్నప్పుడు చాలా బాధలో ఉన్నారు, ఓటమికి గురయ్యారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా ఓటమికి గురైనప్పుడు చాలా నిరాశలకు వెళ్తాడు. దేవుడు ఎందుకు మా జీవితంలో ఇలా చేశాడు, దేవుడు ఎందుకు మాతో రావడము లేడు, దేవుడు మాకు ఎందుకు జవాబు ఇవ్వడము లేదు, ఎందుకు మమ్మల్ని అవమానానికి గురి చేశాడు, ఎందుకు మా ప్రార్థనలకు మాకు ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు అని ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా వీరు చాలా బాధకు గురవుతారు. 9వ వచనం నుంచి మీరు 15వ వచనం వరకు, 16వ వచనం వరకు మీరు చూసినట్లయితే వారు ఎంత బాధకు గురవుతున్నారంటే అంత బాధకు గురవుతున్నారు, ఎంత అవమానానికి గురవుతున్నారంటే అంత అవమానానికి గురవుతున్నారు, ఎంత నిరాశకు గురవుతున్నారంటే అంత నిరాశకు గురవుతుంటున్నారు, ఎంత వేదనకు గురవుతున్నారు అంటే అంత వేదనకు గురవుతుంటున్నారు. అయినా ఒకసారి అండి, అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా బాధలో ఉంటే, ఈరోజు మీరు కూడా ఒకవేళ ఇలాంటి బాధలో ఉంటే, ఓటమికి గురైపోయి కుటుంబం ఓడిపోయిందేమో, మీ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారేమో, సాతాను దగ్గర ఓడిపోయారేమో, ఆత్మీయ జీవితంలో ఓడిపోయారేమో, మరి ఉద్యోగంలో ఓడిపోయారేమో, ఆర్థిక వ్యవస్థలో ఓడిపోయారేమో, లేకుంటే సంబంధ బాంధవ్యాల్లో ఓడిపోయారేమో, ఎక్కడో ఓటమికి గురైపోయి దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వడమో లేదు అనేటటువంటి ఆలోచనలు ఉంటే ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఓటమికి గురైనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మొదటి 8 వచనాలు తెలియజేస్తున్నాయి. ఏమంటున్నాడంటే, మా పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విన్నాము, మా పితరులు దానిని మాకు వివరించితిరి. చూడండి ఏం జ్ఞాపకం చేసుకుంటుండే తెలుసా? ఈ భాగంలో మెమరీస్, ఒకసారి మెమరీస్ అని జ్ఞాపకాలు. మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు ప్రస్తుతం పడుతున్నటువంటి శ్రమల్లో ఏం మర్చిపోతామో తెలుసా? జ్ఞాపకాలు, మెమరీస్ మర్చిపోతాం. ఇక్కడ పితరుల గురించి మాట్లాడుతుంటున్నాడు, వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఈ 8 వచనాల్లో దాదాపు ఎర్ర సముద్రముకి వెనకల అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఒక తరాన్ని చూపిస్తున్నాడు. ఐగుప్తు తర్వాత ఆ యొక్క వాగ్దానపు దేశంలో నేల మోపినటువంటి ఆ తరాన్ని చూపిస్తుంటున్నాడు. ఈ పాట పాడేటటువంటి తరాన్ని చూపిస్తున్నాడు, రాబోయే తరాన్ని, అంటే 4 తరాలు ఈ 8 వచనాల్లో చూపిస్తున్నాడు. అంటే ప్రతి తరానికి కూడా మన దేవుడు, ఏ తరానికైనా కూడా దేవుడైనా, ఎలాంటి వారికైనా కూడా దేవుడైనా, ఎలాంటి వారినైనా కూడా కాపాడేటటువంటి దేవుడైనా. అందుకొరకే ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నా అంటే, మా పితరులకు, ఒకసారి మా పితరులకని అంటే మా తల్లిదండ్రులకు, లేకుంటే మా తాత నాన్న అమ్మమ్మలకు, లేకుంటే మా మామ అత్తలకు చేసిన కార్యాలన్నీ కూడా ఒకసారి వీళ్ళు తలపోసుకుంటున్నారు. అవును, మా జీవితంలో జ్ఞాపకం చేసుకోవడం లేదు. మా తాతలు, మా పితరులు ఎలా నడిపించావు, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించావు, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఆకాశం నుంచి మన్నాను ఎలా ఇచ్చావు, వారి చెప్పులు ఏం కాలేదంట, అరగలేదు, వారి కాలు వాయలేదు, వారి వస్త్రాలు చిమ్మగొట్టలేడు. చూడండి, అంటే దేవుడు మా పితరులు ఎలా నడిపించాడు, వారిని ఎలా పోషించాడు. అందుకొరకే మా పితరులు మాకు చెవులారా వినిపించారు. ఈ దినాన ఒక్క మాట చెప్తానండి, మీరు గమనించాలి ఈ మాట. ఇక్కడ ఈ తరం, ఈ కోరావు కుమారులు ఆ తరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు తెలుసా? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? ఎందుకు?
ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎందుకంటే ఆ తరం వీళ్ళకు చెప్పింది, ఆ తరం వీళ్ళకు బోధించిన. అందుకొరకే మీరు చూడు, చెవులారా మేము ఏం చేసామో తెలుసా, విని ఉన్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించిరి అనే మాట రాయబడింది. మా పితరులు మాకు దాన్ని అందజేశారు. వాళ్ళ జీవితంలో జరిగింది వాళ్ళకు మట్టుకే దాచి పెట్టుకోలే. వాళ్ళ జీవితంలో జరిగింది వాళ్ళు సమాధి చేయలేదు. వాళ్ళ జీవితంలో జరిగింది వాళ్ళతోనే అంతమొందలేదు. వాళ్ళ జీవితంలో జరిగింది ఏం చేశారో తెలుసా, మాకు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మాకు ఏం చేశారో తెలుసా, వారు వివరించారు. అందుకొరకే ఈ మెమరీస్ ఉన్నాయి. దేవుడు ఏం చేయగలుగుతాడో మెమరీస్ ఉన్నాయి. దేవుడు ఏ పరిస్థితిని తీసుకురాగలుగుతాడో మెమరీస్ ఉన్నాయి. దేవుడు ఎలా నడిపిస్తాడో మెమరీస్ ఉన్నాయి. ఈ దినాన మనం తల్లిదండ్రులుగా మన బిడ్డలు నేర్పిస్తున్నామా? దేవుడు నా జీవితంలో ఇలా నడిపించాడు నానా, దేవుడు నా జీవితంలో ఇలా విడిపించాడు నానా, దేవుడు నా జీవితంలో ఇలాంటి పాపం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు నానా, దేవుడు నా జీవితంలో ఇలా పోషించాడు నానా, దేవుడు నా జీవితంలో నా ప్రార్థన ఇలా విన్నాడు నానా, దేవుడు నా జీవితంలో నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నా కన్నీటిని తుడిచాడు నానా. చూడండి, వాళ్ళ ఆ వివరించడం చాలా ముఖ్యమండి. వీళ్ళకి మెమరీస్, ఈ కోరావు కుమారులకి మెమరీస్ ఎలా వచ్చాయంటే, ఈ తరం ఏం చేసేదంటే ఆ తరం వీళ్ళకు బోధించడం ప్రారంభించింది. అది ఓరల్గా కావచ్చు, రిటర్న్గా కావచ్చు, పాటల రూపంగా కావచ్చు, అది సందేశ రూపంగా కావచ్చు, ఏదో ఒక రూపంగా వాళ్ళు అందజేశారు. దయచేసి ఈ దినాన మనం కూడా ఈ కోరావు కుమారులు ఇంత బాధలో ఉండి ఆ మెమరీస్ అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందజేయబడ్డాయి కాబట్టి, వారు విన్నారు కాబట్టి. అందుకొరకే రోమిలో రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడింది కదా, ఏమని రాయబడింది? వినుట వలన విశ్వాసం తరుగుతుంది. తరుగుతుందా పెరుగుతుందా? ఒకసారి అండి, తరుగుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. వినడం దేని గురించి మాట రాయబడిందో తెలుసా? వినుట దేని గురించి? క్రీస్తును గురించి వినుట ద్వారా. ఎంతగా వింటుంటామో అంతగా విశ్వాసం పెంపొందబడుతుంటుంది. ఎంతగా వింటుంటామో అంతగా విశ్వాసం పెరుగుతుంది. ఎంతగా వింటుంటామో అంతగా విశ్వాసం ఎదుగుతుంటాం. అందుకొరకే మీరందరూ కూడా విన్నారు కాబట్టి దేవుని విడిచిపోలేదు. ఒకసారి చప్పట్లు కొడదామా? వినకుంటే, వీళ్ళకి ఇది అందజేయకుంటే, వీళ్ళకి విశ్వాసాన్ని వాళ్ళకు తెలియజేయకుంటే, వీళ్ళకి ఆ విశ్వాసాన్ని వారికి ఇవ్వకుంటే వాళ్ళకి విశ్వాసాలు ఎందుకు అవుతారండి? ఈ తరం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుండే అండి? జ్ఞాపకం చేసుకోకపోతుంది. ఇంకొక మాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఈ మా పితరులు ఏమంటారు? నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేస్తేవి. వారు తమ ఖడ్గము చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి ఏమివ్వలేదంట. అంటే మా పితరులు ఏదో శూరులు అన్నందుకు వారికి విజయం కలిగింది కాదు. మా పితరులు ఏదో బలవంతులని వారికి విజయం కలిగింది కాదు. మా పితరులు ఏదో చాలా తెలివి కలిగిన వారని వారికి విజయం కలిగింది కాదు. ఈ నేలలో వాళ్ళు అడుగు పెట్టారంటే వాళ్లకు ఎవరి తోడుండే? చెప్పండి. ఉపవాసంతో ఉన్నారా ఏంది? వారికి విజయం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. వారు భుజ బలము చేత కాదు అనే మాట రాయబడి. ఇంకొక మాట దాని కింద చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మాట అది. వారు ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకోలేదు. అంటే కానాను దేశాన్ని వారి ఖడ్గం చేత స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయము ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి. ఒకసారి అనండి, నీవు వారిని కటాక్షించితివని. మా పితరులను కటాక్షించిన దేవుడవు నీవు అబ్రాహాంకి దయ చూపించిన దేవుడవు నువ్వు ఇస్సాకు దయ చూపించినటువంటి దేవుడవు నువ్వు యాకోబుకి దయ చూపించినటువంటి దేవుడవు మోషేకు దయ చూపించినటువంటి దేవుడవు నీవు యెహోషువకు దయ చూపించినటువంటి దేవుడు. వారి ఎడల నువ్వు ఏం చేసావు తెలుసా? కటాక్షం. వారి బలం కాదు, వారి తెలివి కాదు, వారి ప్రార్థన కాదు, వారి ఉపవాసాలు కాదు, వారి మంచితనం కాదు, నీ కటాక్షం. ఒకసారి నీ కటాక్షం అని. ఇంకొక మాట కూడా తర్వాత చూడండి ఎంత అద్భుతంగా ఉంది. కనుక నీ దక్షిణ హస్తమే. ఒకసారి అనండి, ఎవరి హస్తం అంట? దేవుని, గాడ్స్ రైట్ హ్యాండ్. దేవుని అంటే మనం ఏమైనా పని చేయాలంటే ఏదైనా ఎక్కువ శాతం మనం ఏ చేయి వాడతాం? రైట్ హ్యాండ్. అంటే రైట్ హ్యాండ్ లోనే పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే రైట్ హ్యాండ్ లోనే మనం ఏది చేయాలన్నా కూడా రైట్ హ్యాండ్ తోనే చేయాలి. అంటే దేవుని దక్షిణాస్తం చేత వారిని ఆ నేలలో నాటాడంట. ఇంకొక మాట చూడండి దాని తర్వాత, నీ బాహువే. ఒకసారి అంటే నీ బాహువే అని. యువరామ్ అంటే నీ బాహు.
నీ యొక్క దక్షిణాస్తం మాత్రమే కాదు, నీ బాహువే. ఇంకొక మాట రాయబడింది, నీ ముఖ కాంతియే. ఒకసారి అండి, నీ ముఖ కాంతి అని. నీ కటాక్షమే. ఒకసారి అనండి. దాని తర్వాత ఏంటిది? నీ దక్షిణాస్తమే. ఇంకొకటి వారి విజయానికి రహస్యం ఏంటిదో తెలుసా? వారి పితరులు ఆ నేల నుంచి, అంటే ఆ ఐగుప్తు నుంచి బయటపడి ఈ యొక్క కానాను దేశములో వారు అంటే వారి కాలు మోపడానికి కారణం ఏంటిదంటే వారి బలము కాదు, ఎవరి కృప? దేవుని కృప, దేవుని కటాక్షం, దేవుని హస్తబలం, దేవుని బాహుబలం, దేవుని యొక్క ముఖకాంతి ద్వారా వారంతా కూడా అంత విజయాన్ని. అందుకొరకే ఎప్పుడైనా కూడా అండి, నిరాశలు ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం పితరులు నడిపించినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు అనుభవించినట్టే వారు కూడా అనుభవించారు. నీవు వెళ్ళినట్టే వారు కూడా వెళ్ళారు. నీవు బాధపడ్డట్టే వారు కూడా బాధపడ్డారు. నీవు అవమానం చెందినట్టే వారు కూడా అవమానం చెందారు. నీవు ఓటమికి గురైనట్టే వారు కూడా ఓటమికి గురయ్యారు. నీవు శ్రమలకు గురైనట్టే వారు కూడా శ్రమలకు. చెప్పండి. అయినా కానీ వారిని ఎవరు నడిపించారో తెలుసా? మనం ఎప్పుడు అందుకొరకే యెహోవా మీద ఆధారపడడం, దేవుని మీద. అందుకొరకే ఈ కీర్తనకారులు ఏమంటున్నారంటే, అంత ఓటమిలో రాస్తున్నారు. అంత పెద్ద భక్తులు ఏమంటారు, ఓటమిలోనే ఈ కీర్తన రాయబడింది. కానీ వీరు మెమరీస్. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఈ కీర్తనలో ఈ మాట రాయబడింది, 17వ వచనం. ఏమని రాయబడింది? ఏందంట? ఇదంతయు. ఒకసారి అనండి, ఇదంతయు అని. ఒకసారి బిగ్గరగా రండి, ఇంకా బిగ్గరగా రండి. ఇదంతయు అంటే, ఇదంతా అంటే దాని పైన వచనాలు చదవండి ఒకసారి. అంటే ఇంత బాధ అయినా కూడా, ఇంత వేదనైనా కూడా, ఇంత అవమానమైనా కూడా, ఇంత హాస్యాస్పదానికి గురైనప్పటికి కూడా, మా బలమంతా కూడా తరిగిపోయినప్పటికి కూడా, ప్రజలందరూ తమ తలలు ఆడించినప్పటికి కూడా, మమ్మల్ని నిందాస్పదానికి గురి చేసినప్పటికి కూడా, శత్రువులు మమ్మల్ని మా మీద పగ తీర్చుకున్నప్పటికి కూడా, దినమెల్లా అవమానానికి తలపోయుచున్నప్పటికి కూడా, సిగ్గు మా ముఖం మీదకి వచ్చినప్పటికి కూడా, ఇదంతయు అనండి. ఇదంతా వచ్చిన, ఏదంతా పైన ఏదైతే జరిగిందో అదంతా వచ్చినప్పటికి కూడా ఏమంటున్నారు తెలుసా? ఈ కొరవ కుమారులు ఏమంటున్నారు? మీరు చెప్పాలి. ఎంత మంచిగా ఉంది ఆ మాట. ఏమంటున్నారు? ఇదంతా మా మీదికి వచ్చినను. అబ్బా, ఇది మెయిన్ థీమ్. ఇంత వచ్చినా కూడా, ఇంత వస్తే మీరు ఏం చేస్తారు? మీరు చెప్పాలి. ఇప్పుడు మరుస్తారా? మానేస్తారా? ముఖం మార్చుకొని చెప్పండి. ఎవరిని మరుస్తామో తెలుసా? చెప్పండి, ఎవరిని మరుస్తాం? దేవుణ్ణి మరుస్తాం, దేవుని మందిరాన్ని మరుస్తాం. ముఖమంతా చాలా బ్రైట్గా పెట్టుకుంటామా, లేకపోతే ముఖము మార్చుకొని ఉంటాం? ఇక్కడ చూడండి, వీళ్ళు ఇదంతా ఇంత మా మీదకి వచ్చినా కూడా, ఇది అండి ఒక విశ్వాసి యొక్క ఒక తీర్మానం. ఒక నిజమైన విశ్వాసాన్ని గుర్తుపట్టాలంటే ఇక్కడిని ఇంత వచ్చినా కూడా, ఇంత రాదు అని ఎక్కడ రాయబడలేదండి. కొత్త నిబంధనలో కూడా ఒక మాట రాయబడింది. ఇక్కడ 44వ కీర్తనలో రాయబడినటువంటి ఒక మాట, ఇదంతా ఒక మాట రాయబడుతుంది. మేము దినమెల్లా ఏమవుతున్నామో తెలుసా? వధకు తేబడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఒకసారి వధకు తేబడుతున్న గొర్రెపిల్ల అని. ఆ గొర్రెపిల్లకు బాగా తెలుసు. ఏం తెలుసా? నన్ను ఇంకా కొన్ని క్షణాల్లో నరికేస్తున్నారని తెలుసు. ఇంకా కొన్ని క్షణాల్లో నా మీద కత్తి పడుతుందని తెలుసు. ఇంకా కొన్ని క్షణాల్లో నా ప్రాణము పోతుందని తెలుసు. ఇంకా కొన్ని క్షణాల్లో నా రక్తము నేలను తాకబోతుందని తెలుసు. ఇంకా కొన్ని క్షణాల్లో ఈ కసాయి వాళ్ళు నన్ను హతమార్చబోతున్నారని తెలుసు. అయినా కూడా దినమెల్లా, ఇక్కడ భక్తులు అంటున్నారు, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దినమెల్లా మా ప్రభు కొరకు మేము వధకు సిద్ధమైనటువంటి గొర్రెల వలె అవుతున్నాం. అంటే అంత శ్రమకు గురవుతున్నాం. ఇదంతా దేని కొరకో తెలుసా? దేవుని కొరకు. ఒకసారి దేవుని కొరకు అని. దేవుని కొరకే శ్రమను అనుభవిస్తున్నారు. నీతిగా ఉన్నందుకే ఈ శ్రమను అనుభవిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నందుకే ఈ శ్రమను అనుభవిస్తున్నారు. త్యాగం చేస్తున్నందుకే ఈ శ్రమను అనుభవిస్తున్నారు. దేవుణ్ణి గణపరుస్తున్నందుకే ఇంత శ్రమలు అనుభవిస్తున్నారు. ఇదంతా వచ్చినా కూడా మేము దేవుణ్ణి మరచువారము కాము. ఇదండి, ఇది కావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎవరిని మరవద్దో తెలుసా?
ఒకసారి అనండి, ఎవరిని మరవద్దు? దేవుని మరవకండి అండి. నీ జీవితంలో అందుకొరకే ఆ మాటను ఎందుకు ఒక్క నుంచి చెప్తున్నాను, ఇదంతా మా మీదకి వచ్చిన మీదికి అంటే ఒకసారి మీదికి అనండి. అంటే వీళ్ళు మునిగిపోయే పరిస్థితి అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. వీరి కిందికి అని రాయబడలేదు, మీదికి. అంటే ఎన్ని బాధలు మా మీదకి వచ్చినా, ఎన్ని ఇక్కట్లు మా మీదకి వచ్చినా, మమ్మల్ని ముంచి వేసేటటువంటి పరిస్థితులు అన్నీ వచ్చినా, మమ్మల్ని పాతి పెట్టేటటువంటి పరిస్థితులు వచ్చినా, మేము మాత్రము దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతాము. ఏం కాము? We will not leave our God who has saved us. We will not leave our God who has loved us. We will not leave our God who has put his life for us. We will not leave. మేము విడిచిపెట్టాం. ఇది అండి తీర్మానం. ఈ తీర్మానం తీసుకున్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తీర్మానం కావాలి సంఘంలో, ఈ తీర్మానం కావాలి విశ్వాసుల్లో. ఏంటంటే మా మీదకి ఇన్ని వచ్చినా కూడా మేము దేవుణ్ణి మాత్రం మరచువారము కాము. ఇంకొక మాట చూడండి దాని తర్వాత, ఒక చక్కని మాట, ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవ లేదు అని అంటున్నాడు. ఇంత వచ్చినా కూడా మరవలేదు. దాని తర్వాత ఏమంటున్నాడు? నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. అంటే నువ్వు ఏదైతే ఆజ్ఞాపించావో, నువ్వేదైతే చెప్పావో, నువ్వేదైతే రాసావో, నువ్వేదైతే మాట్లాడావో, మేము దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాం. మేము ద్రోహులం కాలేదు, మేము కరప్టెడ్ కాలేదు, మేము దేనికి కూడా లొంగలేదు, మేము ఎక్కడ కూడా దారి తొలగలేదు, మేము దేవుని మార్గంలోనే ఉందుముగాక. ఎంత అద్భుతం చూడండి. మేము దేవుణ్ణి మరవలేదు, అంత మాత్రమే కాదు దేవునికి ద్రోహులుగా, అంటే వీఆర్ నాట్ అన్ఫేత్ఫుల్ టు గాడ్, వీఆర్ ఫేత్ఫుల్ టు గాడ్, వీఆర్ ఫేత్ఫుల్ టు హిస్ వర్డ్, వీఆర్. చూడండి ఇంకొక మాట ఎంత చక్కగా రాయబడిందో, ఆ మాటను మీరు చదవాలని కోరుతున్నాను. దాని తర్వాత ఏమని రాయబడింది? మా హృదయము. అబ్బా చూడండి వాక్యం ఎంత అద్భుతంగా. మా హృదయం అంటే ఏం కాలేదంట అండి? వెనుకకు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ముందుకు వెళ్తున్నారు. మేము మా హృదయము వెనుక తట్టు తిరిగిన హృదయాలు కావు మావి, లోకం తట్టు తిరిగినటువంటి హృదయాలు కాదు మాది. అంటే లోకాశల తట్టు తిరిగినటువంటి హృదయాలు కాదు, పోకడ తట్టు తిరిగినటువంటి హృదయాలు కాదు, లోకంలో జరుగుతున్నటువంటి విషయాల తట్టు తిరిగినటువంటి హృదయాలు మా హృదయాలు కాదు. మేము దేవుని మరవడం లేదు, దేవుని విషయంలో ద్రోహులుగా లేము. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే మా హృదయాలు అంటే వెనక్కి తిరిగినవి కాదు. వెనక్కి తిరిగినాయి అనే విషయం గుర్తు రాగానే ఈ భాగాన్ని చదివినప్పుడు, ధ్యానిస్తుంటున్నప్పుడు ఒకటే ఒక మాట, అందుకొరకు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు కదా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమండి తెలుసా? లోతు భార్య ఏం చేసింది తెలుసా? లోతు తన 2 కుమార్తెను పట్టుకొని బయలుదేరారు. నీవు అన్ని చేయి, నువ్వు వెళ్ళిపో, ఆ కొండ మీదకి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంటుంటే వెనక్కి మాత్రం తిరిగిపోతాం. వెనక్కి తిరిగిపోయింది, ఉప్పు స్తంభంగా వెనక్కి. ఇక్కడ ఈ భక్తులు ఏమంటున్నారు? మా హృదయం వెనక్కి తిరిగింది కాదు, మేము వెనక్కి తిరిగేటటువంటి వాళ్ళం కాదు. మా హృదయం అంతా కూడా దేవుని మీద పెట్టినటువంటి హృదయాలు మావి. మా హృదయం అంతా కూడా దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆలోచించేటటువంటి హృదయాలు మావి. మా హృదయాలంతా కూడా దేవుని వాక్యం గురించి ఆలోచించేటటువంటి హృదయాలు మావి. మా హృదయాలంతా కూడా దేవుని ఆరాధించాలనేటటువంటి హృదయాలు మావి. మా హృదయాల్లో ఏ ఒక్క కొసానా కూడా మాకు ఒక్కసారి కూడా వెనక్కి తిరగాలనే ఆలోచన లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అక్కడ సర్వాంగ ఏమంటారు దాన్ని? సర్వాంగ కవచం. సర్వాంగ కవచంలో అన్నీ ఉంటాయండి. డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది, అఫెన్సివ్ మెకానిజం కూడా రాయబడింది దాంట్లో. అంటే డిఫెన్సివ్ అఫెన్సివ్ అంటే ఎదురాడేటటువంటివి, అదే విధంగా కాపాడుకునేటటువంటివి అన్నట్టు. కానీ మీరు గమనించండి, అన్నీ ఉంటాయి. పాదాలకు ఉంటాయి, డాల్ ఉంటుంది, ఇంకా సత్యమను దట్టి ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీరు గమనించండి, అక్కడ వెనక్కి మాత్రం ఏముండదు సపోర్ట్. నో సపోర్ట్ ఫర్ బ్యాక్ సైడ్. ఎందుకంటే విశ్వాసిని ఎందుకు అలా పోల్చాడు తెలుసా? ఎప్పుడు ముందుకే. వెనక్కి తిరిగినామంటే అంత గాయాలకు గురవుతాం, చచ్చిపోతాం అన్నట్టు. వెనక్కి తిరగడానికి కాదు దేవుడు మనం పిలిచింది, వెనక్కి తిరగడానికి కాదు. ఎందుకు అంటే దేవుడే మనల్ని ముందుకు సాగిపోమంటున్నాడు. వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళొద్దు. అందుకొరకే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఒక చక్కని మాట,
మా మా హృదయాలు వెనుకకు మరలి పోలేదు. ఇంకొక మాట ఏమన్నా, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అన్ని లేదు, నీ మార్గమును తొలగిపోలేదు. మేము ఎప్పుడు కూడా ఒకటే, మేము ఏ మార్గాన్ని అయితే మాకు ప్రభు చూపించాడో ఆ మార్గంలోనే మేము నడుస్తాం. ఏ మార్గం అయితే ప్రభు మాకు కనపరిచాడో ఆ మార్గంలోనే మేము నడుస్తాం. ఏ మార్గంలో అయితే మా ప్రభు వెళ్ళాడో ఆ మార్గంలోనే మేము వెళ్తాం. మేము వెనక్కి వెళ్ళినటువంటి వారం కాదు, మేము దారి తొలగినటువంటి వారం కాదు, మా హృదయాలు మార్చుకున్నటువంటి వారం కాదు, మా విశ్వాసాన్ని భ్రష్టులుగా అయినటువంటి వారము మేము కాదు. చప్పట్లు కొడదామా? ఇదంతా అంతే. అందుకొరకు ఇదంతా మా మీదకి వచ్చిన, ఒకసారి అంటే ఇదంతా మా మీదకి వచ్చిన అని. ఈ దినాన మీరందరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. ఇదంతా ఏదంతా వచ్చినా కూడా, ఏదొచ్చినా కూడా మనం మాత్రం ఎప్పుడు కూడా ప్రభువుని విడిచి వెళ్ళకూడదు, ప్రభువుని మరవకూడదు. ప్రభు మాటలను ఏనాడు కూడా మనం ప్రభు మాటలకు ద్రోహులుగా ఉండకూడదని నేను బ్రతిమలాడుతుంటున్నాను. ఇంకొక మాటను, నేను చక్కని మాటను జ్ఞాపకం చేసిన మాటను ముగిస్తాను. చూడండి, ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ప 22 నుంచి ఎవరైనా చదవండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, ఎంత బాగున్నా చూడండి. ప్రభువా మేలుకొనుము, నీవేళ నిద్రించున్నావు, లెమ్ము, నిత్యము మమ్మలను విననాడకము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మర్చి ఉన్నావు. నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, పితరుల జీవితంలో చేసినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభు సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తుంటున్నారు. 3 things అన్నట్టు. ఈ యొక్క కీర్తన అంతా కూడా 3 విషయాలు. ఒకటి, మెమరీస్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంత మాత్రం మిస్టరీ ఏంటిదో తెలుసా, ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఒక తీర్మానం. ఏం తీర్మానం అంటే, మేము ఎప్పటికీ విడిచిపెట్టాం ప్రభునని. మూడవది, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మర్సీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక ప్లీ అన్నట్టు. ఏంటిది? దేవా మాకు సహాయము చేయి ప్రభా, ఇంత ఘోరమైనటువంటి స్థితిలో మమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? మాకు నీ ముఖాన్ని కనబడకుండా ఎందుకు దాచి ఉంటున్నావు? ఇంకా ఏమంటున్నాడు, మా ప్రార్థన వినకుండా ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావని వారిని అడుగుతూ ఒక మాట, లెవ్వు ప్రభా, ఇంకెంతకాలం నువ్వు ఇలా ఉంటావు మాకు విముఖుడవై? ఇంకెంతకాలము మా ప్రార్థన వినకుంటుంటావు నువ్వు? దయచేసి లెవ్వు ప్రభు అంటున్నాడు. లెవ్వడం మాత్రమే కాదు, సహాయముకు లెవ్వు ప్రభు అంటున్నాడు. ఇంకొక మాట, నీ కృపను బట్టి. ఒకసారి అనండి, నీ కృపను బట్టి. ఆ మాట చాలా ఇంపార్టెంట్ అండి. నీ కృపను బట్టి మమ్మును, నీ కృపను బట్టి. నాకు ఆ మాటను చాలాసేపు ధ్యానించాను. అవును, ఈ కోరవ కుమారులు ఏమనాలి తెలుసా, మేము చేసినటువంటి సేవను బట్టి అని రాయాలి, మేము ఇచ్చినటువంటి అర్పణలు బట్టి అని రాయాలి, మేము పాడినటువంటి పాటలను బట్టి అని రాయాలి, మేము వాయించినటువంటి వాయిద్యాలను బట్టి అని రాయాలి, మేము నీ సన్నిధానంలో గడిపిన సమయాన్ని బట్టి అని రాయాలి. ఈ కోరవ కుమారులు దేవుని మందిరంలో పనిచేసేటటువంటి వారు, మేము చేసినటువంటి త్యాగాలను బట్టి అని రాయాలి, లేకుంటే మేము ఇచ్చినటువంటి అర్పణలు బట్టి అని రాయాలి. ఏమని రాశారో తెలుసా, నీ కృపను బట్టి. నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. మనం ఏమంటామో తెలుసా, నేను ఇది చేసినందుకు నాకు ఇది చేయవా ప్రభు అంటాం, నేను ఇది ఇచ్చినందుకు నాకు ఇవ్వవా ప్రభు అంటాం, నేను ఈ త్యాగం చేసినందుకు నన్ను కాపాడవా ప్రభు అంటాం, నేను ప్రార్థన చేసినందుకు నన్ను విడిపించవా ప్రభు అంటాం. వీరేమంటున్నారు తెలుసా, నీ కృపను బట్టి. మేము చేసిన దాన్ని బట్టి నువ్వు మమ్మల్ని విడిపించలేవు ప్రభా, కానీ నీ కృపను బట్టి మాత్రం ఏ దాని నుంచైనా కూడా మేము విడిపించబడతాం. ఈ దినాన, ఈ శుక్రవారం మన ప్రార్థన కూడా అదే ఉండాలి. ఏమని ఉండాలి తెలుసా, నీ కృపను బట్టి మమ్మల్ని మాకు
విశ్రాంతిని ప్రభా. నీ కృపను బట్టి మాకు విజయం ఈ ప్రభా. నీ కృపను బట్టి మాకు నెమ్మది ప్రభా. నీ కృపను బట్టి మాకు సంతోషం ఈ ప్రభా. నీ కృపను బట్టి ఈ శత్రు నుంచి విడుదల దయచే ప్రభా. నీ కృపను బట్టి మా జీవితాల్లో కార్యం జరిగించు ప్రభా. నీ కృపను బట్టి ఒకసారి కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. నీ కృపను బట్టి ఇక్కడ కోరవ కుమారులు దేవుని మందిరంలో పనిచేసేవారు ఎంత త్యాగం చేసేటటువంటి ఈ కోరవ కుమారులు ఏమంటున్నారంటే ఓడిపోయినప్పుడు, నీ కృపను బట్టి, మా ప్రార్థన బట్టి కాదు ప్రభా, మా త్యాగాలను బట్టి కాదు ప్రభా, నీ కృపను బట్టి మమ్మల్ని విడిపించవా? ఈ దినాన నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బంధకం నుంచైనా విడిపించబడాలంటే గాడ్స్ మర్సీ షుడ్ బీ విత్ యూ. దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. నీ కృపను బట్టి నాకు ఈ దినాన నా హృదయంలో దైవకార్యం జరిగించావు ప్రభా. నీ కృపను బట్టి నా కుటుంబంలో దైవకార్యం జరిగించావు ప్రభా. నీ కృపను బట్టి నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచావు ప్రభా. నీ కృపను బట్టి నా పిల్లలకు జ్ఞానం దయచేవు ప్రభా. నీ కృపను బట్టి మా కుటుంబంలో వివాహాలు జరిగించావు ప్రభా. నీ కృపను బట్టి ఈ రోగం నుంచి నాకు విడుదల దయచేవు ప్రభా. నీ కృపను బట్టి నాకు ఎగ్జామ్స్లలో విజయం దయచేవు ప్రభా. నీ కృపను బట్టి ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేవు ప్రభా. నీ కృపను బట్టి నా ఆస్తిని నువ్వు కాపాడవు ప్రభా. నీ కృపను బట్టి అయ్యా నా పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి కృపను దయచేవు ప్రభా. నీ కృపను బట్టి నా సంఘాన్ని కాపాడవు ప్రభా. నీ కృపను బట్టి నా సంఘంలో దైవ కార్యాలు జరిగించావు ప్రభా అని ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేద్దామా? నీ కృపను బట్టి. మనం చాలాసార్లు నేను ఇది చేశాను కదా ప్రభా, అందుకొరకు ఇది చేయవా ప్రభా, నేను ఇలా చేశాను కదా ప్రభా, అందుకొరకు నాకు ఇది చేయవా ప్రభా అంటాం. కానీ నీ కృపను బట్టి నాకు చేయవా ప్రభా? ప్రేమగలిగిన తండ్రి, ఈ సాయంకాలం ఈ శుక్రవారం నాతో మాట్లాడావు. 44వ కీర్తన అద్భుతమైనటువంటి కోరవ కుమారుల కీర్తన ప్రభా. ఈ కుమారుల కీర్తన బట్టి నాతో మాట్లాడావు, ధైర్యపరచావు. ఇదంతా మా మీదకి వచ్చినప్పుడు కూడా మేము దేవుని మర్చివారం కాము. వి విల్ నాట్ ఫర్గెట్ అవర్ గాడ్ హూ హస్ సేవ్డ్ us. మేము మర్చిపోం. ఆయనకు ద్రోహులుగా ఉండలేం. ఆయన మార్గాలను మేము విడవం. మా హృదయాలను మేము లోకం తట్టు త్రిప్పుకోం. ఇదంతా జరిగినా కూడా దేవా నీ కృపను బట్టి మాకు సహాయం చేయవా? దేవా, ఏ దినాన్న నాతో మాట్లాడిన దేవా, నీ ప్రజలతో కూడా మాట్లాడావని విశ్వసిస్తున్నాను. తప్పక వారిని ఆదరించమని, ధైర్యపరచమని, ఇలాంటి ప్రార్థనలు చేయడానికి ఇంకా మాలో పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యమైనటువంటి సన్నిధి సావాసం మనందరికీ తోడై ఉండును గాక.